శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్లు చేస్తూ నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి తెలుసుకుందామండి. 12 రాశుల్లో అంటే 21 డిసెంబర్ నుండి 27 డిసెంబర్ ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి, అదే ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వివిధ రాశులకు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురుడు గురించి తెలుసుకుందాం. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. శుభులు వక్రగతిలో ఉంటే శుభ ఫలితాలే ఇస్తారు. అంతేకాకుండా కేతువు సింహరాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడండి. అంటే ఆయన బుధుడు ఆల్మోస్ట్ వృశ్చిక రాశిలో వచ్చేసాడు, చాలా కాలం అయింది. అంతేకాకుండా రవి, కుజ, చంద్ర, శుక్రులు కూడా ధనుసు రాశిలో ఉన్నారు. చంద్రుడు 21 మాత్రమే ఉంటాడు అక్కడ. 21 ఉండి అంటే 21 ఉంటాడు. 21 స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి అంటే రవి, కుజ, చంద్ర, శుక్రులు ఉంటారు. అంతేకాకుండా చంద్రుడు కూడా 22 అండ్ 23 మకర రాశిలోను, రాహువు కుంభరాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా 24, 25 తారీఖులో కలిసి ఉండడము, చంద్రరాహుల ఫలితాలు బాగుంటాయండి. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల ఫలితాలు ఎలా మీనరాశిలో ఉన్నాడు. సో ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందండి, అన్ని రాశుల వాళ్ళకి ఈ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. మీ రాశిలో కేతు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. గురుబలం మీకు బాగా ఉంది. లాభస్థానంలో గురుడు చాలు. సరే, అక్కడ లాభస్థానం మాట్లాడుకుందామండి. కానీ మీ కుటుంబంలో ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, మనకు లేనట్టుగా మన కుటుంబంలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. భయపడకండి. కొన్ని రోజులు మాత్రం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా కూడా మీ తమ్ముళ్ళని, తోబుట్టు వాళ్ళని మీరు చక్కగా చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ప్రయాణాలు చేస్తుంటారు. గొప్ప ఆలోచనలు వస్తుంటాయి. తెలియగల వారు. పైగా మీరు ఖచ్చితంగా కష్టపడి పనిచేసే తత్వం మీకు ఉంది. పట్టుదల ఎక్కువ ఉంది. శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువ ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. గురుదృష్టి ఉంది కదా. చతుర్థ భావంలో బుధుడు, ఇంకేం కావాలండి. చతుర్థ భావంలో బుధుడు అంటే చదువులు బాగా ఇస్తాడు, వాహన యోగాన్ని కలిగిస్తాడు, ఆభరణ ప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు. మ్యూజిక్ రంగంలో, సంగీతంలో విద్వాంసులు అవ్వడానికి, డైరెక్టర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తల్లిగారికి బాగుంటుంది. రైతులకి అద్భుతమైన పంటల్లో లాభాలు వస్తూ ఉంటాయి. బుధుడు అనేక రకాలుగా సక్సెస్ చేస్తుంటాడండి. బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల దాన ధర్మాలు చేయడము, అలాగే ఆరోగ్యంగా ఉండడము, అంతేకాకుండా కీర్తి, అలాగే ధర్మాచరణ, అవన్నీ ధనధాన్య సమృద్ధి కలగడానికి బుధుడు వలన కలుగుతూ ఉంటాయి. పంచమ స్థానంలో రవి, కుజ, చంద్ర, శుక్రులు పర్ఫెక్ట్ కదండి. రవి కుజులు ఉన్నారంటే డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో ఉంటారు. ఆడిటర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, అలాగే గణిత శాస్త్రజ్ఞులు ఉండేవారు గాను మీరు ఉంటారు. అవకాశాలు ఉన్నాయి. గురుడు కూడా చూడడం వల్ల హార్స్ రైడింగ్ ఉంటుంది మీకు. పంచమ స్థానం బ్యూటిఫుల్గా ఉందండి. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ. అలాగే సాహిత్య రంగంలో చెప్పండి, సాహిత్యము, నృత్యము, సంగీతము, వీటిలో మీరు బాగా డెవలప్ అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. రవి కుజులు పంచమంలో ఉండి గురుదృష్టి ఉందంటే రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి పదవులు వస్తాయి. అంతేకాకుండా మీకు శుక్రుడు కూడా బాగున్నాడు. అంటే శుక్రుడు మీకు పంచమస్థానంలో ఉన్నాడు. శుక్రుడు వలన కూడా మీకు యోగవంతమైన కాలం చెప్పచ్చండి. అన్ని పనులు సుఖంగా నెరవేర్చే తత్వం ఉంటుంది. శత్రువు వలన ఇబ్బంది ఉండదు. కీర్తి ప్రతిష్టలు మీకు ఉంటాయి. అంతేకాకుండా మీ సంతానం వల్ల మీకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. పైగా పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, ఎదుటి వాళ్ళకి పోషించే తత్వాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి. మీ రాశి వారికి సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసిన రాహు 24, 25 తారీఖులో ఉన్నాడు. అది మంచిది కాదండి. సప్తమ భావంలో 12th హౌస్ లార్డ్ సప్తమంలో అంటే ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. 24, 25 తారీఖులో ఫారిన్ వెళ్ళడానికి మాత్రం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ సప్తమ స్థానానికి పైగా గురుదృష్టి కాబట్టి సప్తమ స్థానం కూడా బాగుంది. అంటే కళత్ర స్థానము, విజయస్థానం అంటాం కదా, ఆ స్థానం బాగుంది. అంటే ఏంటి, భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. వివాహ వేడుకలు వివాహాలు కుదరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అద్భుతం. కానీ శని మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. అష్టమంలో శని దోషకారకుడు. అష్టమ శని వలన మీకు అనేక రకాలుగా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి. అంటే ఎక్కువగా సేవకా వృత్తి కలిగి ఉండడము,
అలా అంతేకాకుండా ప్రతి పనిలోనూ ఆలస్యం అయిపోతూ ఉండడము, వేళపట్టు భోజనం చేయలేకపోవడము, ఏ పని కూడా శ్రద్ధ లేకపోవడం కొద్దిగా శని వల్ల జరుగుతుంది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. శని దోషానికి పరిహారం చేసుకుంటే సరిపోతుందండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. శనీశ్వరుడు దోషం పరిహారానికి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర 7 శనివారాలు అఖండ దీపారాధన చేస్తే ఆ దోషం మీకు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశం ఉంది. ఏదైనా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కానీ, అంతేకాకుండా మీ ఉద్యోగాల్లో కానీ ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రవి కుజశుక్రులు కూడా భాగ్య రాజ్యాధిపతులు పంచమస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే మీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అలాగే మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి కలగడాలు, అంటే బ్యాంకింగ్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగమే కాకుండా విద్యా సంస్థలో కూడా మీరు బాగా రాణిస్తారండి. ప్రభుత్వ రంగ సంస్థలోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ చెడు దృష్టి ఉంది కాబట్టి ప్రతిదీ ఆలస్యం అవడానికి మాత్రం అవకాశం ఉందండి. ఏదైనా గురుడు ఉన్నాడు, లాభంలో గురుడు మీకు ధనప్రాప్తిని, ఐశ్వర్యాన్ని, మీ పెద్దల ద్వారా అంటే మీ అన్నయ్యల ద్వారా ధనప్రాప్తిని, ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉండేది చేయడము, మీ వ్యాపార అభివృద్ధి, వేద పండితులకు బాగా మంచి కాలం ఉండని చెప్పచ్చు, ధనప్రాప్తి కలుగుతుంది. వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి కూడా మంచి యోగవంతం కాలము. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి వాళ్ళ ప్రమోషన్స్ రావడము, ధనప్రాప్తి కలగడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయండి. కేతు కూడా 12 భావం ఉండడం వలన, కేతు 12 భావం కాదు, మీకు చిన్న కేతు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప ఏ ప్రాబ్లం ఉండదు. గురుబలమే మీకు ఎక్కువ ఉంది కాబట్టి అన్ని రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. ఒక్క శనీశ్వరుని కంట్రోల్ చేయాలి. మీకు కంట్రోల్ అంటే మీరు పూజలు చేసుకోండి, ఆరోగ్యం కొంచెం భద్రంగా ఉంచుకోండి, ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. గురుబలం బాగుంది. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ అంటే మీకు బాగా తెలుస్తుంది. నేనే ఈ జాతకాలన్నీ కూడా చూస్తుంటాను. అలాగే మ్యాచ్ మేకింగ్, వధూవరుల యొక్క జాతకాలు కూడా పరిశీలన మన దగ్గర జరుగుతుందండి. అంతేకాకుండా వాస్తు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, సమస్యలు ఏమన్నా కూడా నేను రెక్టిఫై చేస్తుంటాను, చెప్తూ ఉంటాను. అలాగే అనేక రకాల మంచి మంచి ముహూర్తాలు, అంటే వివాహ ముహూర్తాలు కానీ, అలాగే కొంతమంది గృహప్రవేశ ముహూర్తాలు అనుకుంటుంటాను. అటువంటి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను పెడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ విదేశాల నుంచి కూడా చేస్తూ ఉంటారు. నేను కాస్ట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఆస్ట్రాలజర్ కూడా. అంటే 25 సంవత్సరాల పై నుంచి 30 సంవత్సరాల పైన నాకు అనుభవం ఉంది. విద్య గ్రేట్ ఏం కాదండి, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను నేను. సో ఈ విద్య ఇలా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం అంటే 12 రాశుల వారికి కూడా, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ నెలలో చేసుకోవాల్సిన పూజలు, పరిష్కార మార్గాలు గురించి చెప్దామండి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన, అలాగే కొన్ని గ్రహాల వలన కూడా చాలా మటుకు దోషాలు వస్తూ ఉంటాయి. అవన్నీ భయంకరమైన దోషాలు, చంపేస్తారని ఏం కాదండి, మనుషులేం చంపరు ఎవరు కూడా. కాకపోతే చిన్న చిన్న దోషాలు ఇస్తారు. కానీ పరిష్కార మార్గాలు కూడా మనం చెప్పుకోవచ్చు, తప్ప ప్రాబ్లం లేదు. సపోజ్ మన కేతు ఉన్నాడు, కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, లేదా 12వ భావంలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఇస్తాడు అనుకుంటాం కదా మనం. పంచమ స్థానంలో ఉన్నా కూడా, పంచమ స్థానంలో మంచి చేస్తాడు, కానీ బట్ అష్టమంలోనూ 12వ భావంలోనూ దోషకారకుడు. సో కేతు వలన మనం గణపతి ఆరాధన చేసుకున్నా, గణపతి వారిని పూజించుకున్నా, ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి, సంకటహర చతుర్థి అంటాం, ఆ రోజుని స్వామివారిని గరిగతో పూజించడం వలన, అలాగే పుష్పాలు, ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలతో పూజించడం వలన కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మనం పొందవచ్చు. అంతేకాకుండా స్వామివారికి వస్త్ర సమర్పణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా కేతు యొక్క ప్రభావం తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సందర్శన, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు పొందుతుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ రాహు వలన కూడా మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, ఈ రాహు వలన కూడా కొన్ని దోషాలు మనకు వస్తూ ఉంటాయి. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు కానీ, కుంకుమతోటి పూజలు కానీ చేసుకోవడం వలన కూడా మనకి చాలా మటుకు రాహు వల్ల దోషాలు తగ్గుతాయి. లేదా కాళహస్తిలో కూడా మనం స్వామివారి రాహు కేతువులు పూజ చేసుకోవడం వల్ల కూడా చాలా మటుకు పరిష్కారం అవ్వగలం. అంతేగాని అవ్వవు అనుకోవడం మాత్రం దండగా అవుతాయి. నమ్మకంతో మనం చేసుకోవాలి. కామాఖ్య అమ్మవారి దగ్గరికి అక్కడ పూజలు చేసుకోవడం వల్ల కూడా రాహుకేతుల వలన, 12 గ్రహాల వలన దోషాలు పరిహారం అనేది కాకుండా మన జాతకాల ప్రకారము అవి ఇమ్మీడియట్గా అంటే మనం ఇమ్మీడియట్గా ఫలితాలు రావడం కూడా అవకాశాలు కామాఖ్య టెంపుల్లో అస్సాం, గౌహటి అక్కడ ఉండడానికి అవకాశం ఉందండి. నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను, అప్పటి నుంచి కొద్దిగా బాగుంది నాకు.
సరే, అది పక్కన పెడితే మనకి శనీశ్వరుడు వల్ల కూడా దోషాలు ఉంటాయండి. అందుకనే శనీశ్వరుడు చతుర్థ భావంలో ఉన్న, అష్టమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న కూడా దోషమే. సో కాబట్టి మనం అంటే ఎవరైతే వాళ్ళకి అందరికీ కూడా 7 శనివారాలు స్వామివారిని తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, పూజ చేయడం వలన, అంతేకాకుండా స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, స్వామివారు అంటే శనీశ్వరుడు చేయడం వలన, 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామివారి చుట్టూ తిరగడం వలన, స్వామివారికి వడమాల సమర్పించడం వలన, అంతేకాకుండా విష్ణువుని ఆరాధించడం వలన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకోవడం వలన కూడా శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయండి. ముఖ్యంగా పార్వతీ అమ్మవారిని పూజించడం విశేషమైన ఫలితాలు ఇచ్చి తీరుతారు. ఎందుకంటే అమ్మవారికి ఆధీనంలోనే 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి.